నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఎట్టకేలకు కొత్తగూడెం కార్పొరేషన్లో కమ్యూనిస్ట్ పార్టీ మొత్తానికి కైవసం చేసుకుంది. మేయర్గా ఇక 2.5 సంవత్సరాలు కాంగ్రెస్తో పొత్తుతో కూడిన ఒక కార్యక్రమం అయితే కొనసాగుతుంది. మరి మేయర్ను కైవసం చేసుకోవడం పట్ల ఎట్లా చూస్తున్నారు? ఈ విజయం పట్ల కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు నేతల్లో ఎలాంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది? బయట జరుగుతున్న విమర్శలు అలాగే జరుగుతున్న పరిణామాలపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి అలాగే కొత్తగూడెం ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ ముందుగా మా దిశ టీవీ తరఫున మీకు కొత్తగూడెం మీరు ఒక ఎమ్మెల్యేగా మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న మీ ప్రాంతంలో కార్పొరేషన్ కైవసం చేసుకోవడం కంగ్రాచులేషన్. అలాగే ఈ యొక్క విజయాన్ని ఎట్లా చూస్తారు? ఇది నేనే కాదు, ప్రజలందరూ సంతోషపడుతున్నారు. బాగా కమ్యూనిస్ట్ వ్యతిరేకులు ఎవరన్నా తప్పితే మా సాధారణ ప్రజలు, కమ్యూనిస్టులు కాని వాళ్ళు, కమ్యూనిస్టు పార్టీల్లో లేని వాళ్ళు సహజంగా కమ్యూనిస్టులు ఉండాలని సహజంగా కోరుకుంటారు. ఎక్కువ నీకు 70-80% కోరుకుంటారు. కమ్యూనిస్టులు వద్దనే వాళ్ళు బహు తక్కువ ఉంటారు. కానీ వాళ్ళ పార్టీలు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దాదాపు అందరూ కూడా నువ్వు 100 మందిని ఇంటర్వ్యూ చేస్తే 100 మంది ఒపీనియన్ తీసుకుంటే 60-70 మంది మంచి పరిణామమే అంటారు. అందులో పేద వర్గాలు, శ్రామికులు, కార్మికులు, కమ్యూనిస్ట్ అభిమానులు వాళ్ళైతే మరింత సంతోషపడతారు. ఎక్కడో న్యూయార్క్లో మందాని అనే ఆయన పూర్తి కమ్యూనిస్ట్ కూడా కాదు, భావాలు. ఆయన గెలిస్తే ప్రపంచం అంతా ఆయన సంబరాలు చేసుకున్నారు. డైరెక్ట్గా సిపిఐ పేరుతో గెలవటం అనేది ఆ న్యూయార్క్ ఎంత పట్టణం ఉంటుందో అది కూడా ట్రంప్ను ఎదిరించి ఇది కూడా మేయర్ పోస్ట్ అనేది కదా. అందుకని సహజంగా ప్రజలు సంతోషిస్తారు. సో ఈ ఒక్కసారి గెలుపు తర్వాత మీకు ఎలాంటి స్పందన వచ్చింది? మీ పార్టీ నుండి కానీ, మీ కార్యకర్తల నుండి కానీ, మీకు శ్రేయోభిలాష నుండి కానీ? మా వాళ్ళు బాగా సంతోషంగా ఉన్నారు. ఈ కాలంలో ఇటువంటిది ఊహించినటువంటి మిరాకిల్ ఇది. ఈ మిరాకిల్లో ఒక నాకైతే ఉంది ఊహ, జనాలకు తెలవదు. మేము 34-35 గెలుస్తామని అనుకున్నాం. సరే కొద్ది పోయినాయి కొన్ని. అందుకని ఇప్పుడు మేము వచ్చేటప్పుడు ఇక్కడ దిగుతుంటేనే బాణాసంచాలతో అదొక ఆనందం. ఒక కమ్యూనిస్ట్ గెలిచినా సంతోషం. నేను ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఎంత సంతోషపడ్డారు, దానికంటే ఎక్కువ సంతోషపడుతున్నారు. మేయర్ అనేది చిన్న విషయం కాదు. ఎమ్మెల్యే కంటే కూడా ఇది అంతా అచ్చమైన పట్టణ ప్రాంత ఓటర్స్. ఇప్పుడు బీజేపీ వాళ్ళు అన్నారు కదా మా మీద, మరి వాళ్ళు పట్టణ పార్టీలో ఎక్కువ ఉండాలి కదా, మరి వాళ్ళు ఎందుకు లేరు? కమ్యూనిస్టులు ఎందుకు ఉన్నారు? అందుకని సహజంగా మా వాళ్ళందరూ బాగా హ్యాపీగా ఉన్నారు. బీజేపీ ప్రస్తావన తీసుకొచ్చినట్టు అడుగుతున్నాను. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఏమన్నారంటే, అసలు ఎర్ర జెండా అనేది లేదు, అనవసరంగా ఈ పార్టీని హైప్ తెచ్చేలాగా కాంగ్రెస్ అనవసరంగా ప్రోత్సహిస్తుంది. మజ్లిస్ కానీ కమ్యూనిస్టులను కానీ లేని పార్టీని, అసలు ప్రజల్లో ఉనికి లేని పార్టీని ప్రోత్సహిస్తుంది. అసలు ఈ పార్టీ పరిస్థితి లేదు, ఎవరు నమ్మే పరిస్థితి లేదని కూడా ఆయన చేస్తున్న విమర్శలకు ఏం చెప్తారు? రామచంద్రరావు గారికి అంత బాధ ఉండాల్సిన అవసరం లేదు. ఏమైంది ఆయనకు నష్టం? అంటే కమ్యూనిస్టులు అంటే ఆయన వ్యక్తిగతంగా నాకు ఆయన అంటే గౌరవమే. అంటే కమ్యూనిస్టులు అంటే సైద్ధాంతికంగా వాళ్ళకి భయం. అందుకని కమ్యూనిస్టులు మళ్ళీ లేస్తున్నారు ఏంటి అనే భయం. కాంగ్రెస్ లేపడం కాదు, కాంగ్రెస్ మీదే మేము పోటీ చేసింది. బీజేపీ కాదు కదా అక్కడ పోటీ, కాంగ్రెస్ మీదే గెలిచాం. అందుకని కాంగ్రెస్ లేపటం ఎవరు లేపరు. అవకాశం వస్తే ఎవరిని లేపరు. మాకు అవకాశం వస్తే మేము లేపుతాం వాళ్ళని, వాళ్ళకి అవకాశం వస్తే వాళ్ళు లేపరు. అందుకని చివరిలో మళ్ళా ఎవరి పద్ధతులు వాళ్ళు ఉన్నప్పుడు ఉన్నదానిలో బేరీజ్ చేసుకుంటారు. ఆ బేరీజ్లో భాగంగానే మళ్ళీ ఇప్పుడు వాళ్ళు మా మద్దతు ఇచ్చారు తప్పితే ముందైతే లేదు కదా. ఎలక్షన్ ముందు ప్రీపోల్ అలైన్మెంట్ లేదు కదా. ఏం జరిగింది సార్? అంతా కలిసి పోటీ చేస్తారని అనుకున్నారు. అలాగే సీట్ల పంపకాల గురించి బాగా చర్చ జరిగింది. ఒక టైంలో కాంగ్రెస్ సంబంధించిన మంత్రి కూడా గొంతమ్మ కోరికలు కూరదని ఒక మంత్రి చెప్పారు. ఇదంతా తర్వాత సపరేట్గా పోటీ చేయాల్సి వచ్చింది. ఒక మిత్రపక్షంలాగా మీరు సహకరిస్తున్న అధికార పార్టీకి ఈరోజు సపరేట్గా పోటీ చేయాల్సిన అనివార్యత ఎందుకు వచ్చింది? ఎక్కడ తేడా జరిగింది? వాళ్ళకి ఏంటంటే అధికారంలో ఉన్నాం కాబట్టి అన్నీ మేమే అనుకుంటాం. అధికారంలో లేకపోయినా ఈ ప్రపంచం అంతా మాదే అని మేము అనుకుంటాం. గొంతెం కోరికలు ఏముంది? ఇప్పుడు నువ్వు 4 ఎకరాలు రైతువి, పెదగాలని కోరుకుంటావు కదా. నువ్వు పెదగొద్దు, నువ్వు ఆడే ఉండని వాళ్ళంటే కుదరద్దా? మాకు తక్కువే పార్టీ కావచ్చు,
మా పార్టీ పెరగాలని మాకు ఉంటుంది. దానికి కొంచెం కోరికలు ఎందుకు? స్నేహం ఉన్నప్పుడు సహజంగా బార్గెనింగ్ ఉంటుంది. మేము కూడా వాళ్ళు అనొచ్చా మరి మొత్తం మాకు కావాలి మీకు 2 వేస్తామంటే మీది కొంచెం కోరికలు లేకపోతే మీది ఎక్కువ అని అట్లా అనకూడదు. నేనైతే అన్ను. నేను ఎప్పుడు కూడా నా మాట జారను, విజ్ఞత కోల్పోను. అటువంటి భాష వాడకూడదు. కొంచెం కోరికలు ఎందుకు అవుతాయి? ఆ పార్టీ కోసం మేము అడుగుతాం. పొత్తు ఉంది కాబట్టి, పొత్తు మా సహాయం మీరు అడుగుతున్నారు కాబట్టి బార్గెనింగ్లో భాగం అది. కానీ అసలు మేయర్ అసలు ఆ స్థానం గురించి కానీ చర్చ జరగలేదట. అలాంటిది ఈరోజు కాంగ్రెస్ తప్పిదం వల్లే ఈరోజు మీకు ఒక పార్టీకి మైలేజ్ తీసుకొచ్చిందని ఒక చర్చ, అలాగే మొదటి దశలో అయిపోయేదాన్ని పెద్దగా తీసుకొచ్చి అనవసరంగా ఒక రాద్ధాంతం చేసే కాంగ్రెస్ చేసిందనే జరుగుతున్న చర్చలో నిజమెంత? ఏముందిలే వాళ్ళు ఏంటంటే వాళ్ళు పెద్ద పార్టీకి ఫీల్ అవుతారు సహజంగానే. వాళ్ళే ఉంచుకోవాలనుకుంటారు. దానిలో రాద్ధాంతం ఏముంది? పొత్తు కుదిరినప్పుడు వాళ్ళ బలాన్ని వాళ్ళు రుజువు చేసుకోవాలనుకుంటారు. మా బలాన్ని ప్రజల దగ్గరికి వెళ్ళి మేము చేసుకోవాలనుకుంటాం. కాకపోతే ఈ ఎన్నికల్లో పోలీస్ యంత్రాంగాన్ని, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారు, బాగా దుర్వినియోగం చేశారు. అది ప్రజాస్వామ్యానికి అది మంచిది కాదని మా అభిప్రాయం. మీరు మాట్లాడిన వీడియో భయంకరంగా వైరల్ అయింది. సీఎంతో ఉన్న స్నేహం కారణంగానే నేను చాలా సౌమ్యంగా ఉంటున్నాను, చాలా అవమానాలు పడుతున్నాను, ఒక ఎమ్మెల్యేగా జరగాల్సిన గౌరవం దక్కట్లేదు, పొత్తులో భాగంగా కూడా మా పార్టీకి గౌరవం దక్కట్లేదు, అధికారులు అలాగే అందరూ కూడా మాకు అవమానిస్తున్నారు అని మీరు అన్న మాటలు నిజంగా అవసరమైతే మాకు పదవులు ముఖ్యం కాదన్న మాటలు చాలా వైరల్ అయిపోయి. ఎందుకు అంత డీప్గా అలాంటి మాటలు మాట్లాడాల్సి వచ్చింది? ఏం జరిగింది అసలు? అది ఎమ్మెల్యే గౌరవం అంటే వ్యక్తిగత గౌరవం కాదు. ఎమ్మెల్యే నేను కోరుకునేది, ఎమ్మెల్యే కొంత ప్రోటోకాల్ ఉంటుంది. ఆ నియోజకవర్గ అభివృద్ధిలో అధికారులతో ఆ సంబంధాలు అలా ఉండాలి. అటువంటిది అధికారుల్ని తిరగబడే విధంగా చేస్తూ దాని ద్వారా స్మూత్ అడ్మినిస్ట్రేషన్ దెబ్బతింటుంది, స్మూత్ ఫంక్షనింగ్ దెబ్బతింటుంది. అటువంటి దాన్ని మేము అది 2 ఏళ్ల నుంచి మాకు ఆ ఇబ్బందులు అవుతున్నాయి. అయినా దాన్ని ఎందుకంటే మిత్రధర్మంతో ఓపిక పడుతున్నాం అనేది నా భావన. సీఎం గారు ఏంటంటే ఆయన మంచిగా ఉంటారు, మొదటి నుంచి కూడా ఫస్ట్ టైం ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు, నేను టీడీపీలో ఉన్నప్పుడు, నేను సిపిఐ ఎమ్మెల్యే బయ్యారం లాంటి ఘటనప్పుడు మేమిద్దరం కలిసి కూడా పనిచేసాం. ఆయన కూడా నేను గౌరవిస్తాను, ఆయన కూడా నన్ను అదే గౌరవంగా ఉంటారు. వాస్తవంగా ఆయన అటు పొత్తు ఒకటి, వ్యక్తిగతంగా ఆయన అంటే అభిమానంతో కూడా నేను చాలా మౌనంగా ఉన్నది వాస్తవం. 2 ఏళ్ల నుంచి మానసికంగా లోపలే ఆ లోపల ఉన్నటువంటి ఆవేదన అంతా కూడా లోపలే పెట్టుకున్నాం. కానీ మొన్న ఇక భరించలేని దశ వచ్చింది. అయినా కూడా పరుషమైన పదం వాడలేదు. నా ఆవేదన వ్యక్తం చేశాను. నేను ఎవరి మీద మొన్న కూడా పలాని పేరు కూడా ఎత్తలేదు. నాకు జరుగుతున్న అనుభవాల్ని నేను వ్యక్తిగతంగా చేస్తున్నాను. మన వెనుక ఒక ఫ్లెక్సీ కనిపిస్తుంది. 100వ సంవత్సర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆ వేడుకల నిర్వహణ ఖమ్మంలో నిర్వహించడం వల్ల కూడా ఎన్నికల్లో అది పనిచేసిందని వస్తున్న వార్తల్లో జరుగుతున్న చర్చలో నిజమెంత ఉంటుందిగా ప్రభావం? మేము 5 లక్షల మందికి పిలిపించాం, కానీ లక్షల మంది అయితే వచ్చారు. ఎప్పుడు అది కూడా అటువంటిది కూడా ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. పాత బీహార్ వాళ్ళు, యూపీ, ఆ ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళు, ముసలాళ్ళు వాళ్ళు బయటికి వెళ్ళి చూసి వచ్చారు. గ్రౌండ్ కాకుండా చూసి అప్పుడెప్పుడు 75 విజయవాడలో జరిగింది, దానికంటే ఎక్కువ జనాభా ఉన్నారు. ఈ కాలంలో ఎంత జనాభా, ఈ లక్షల మంది అనేది అందరూ దాని ప్రభావం ఉంటుంది సహజంగానే. ఉత్సాహం ఇంకేమి లేదనుకున్న చోట వాడాలి. మరి ఏమి లేదనుకున్న చోట మిత్రులు చెప్తున్నా, మేము రూపాయి ఇవ్వకుండా అంతమంది అట్లా వచ్చారు. ఏ పార్టీ వాళ్ళని డబ్బులు ఇచ్చే తీసుకెళ్తారు. మా వాళ్ళు వాళ్ళ ఖర్చులు వాళ్ళు పెట్టుకుని, వాళ్ళ బస్సుల్లో వాళ్ళు పెట్టుకుని, వాళ్ళ ఛార్జెస్ వాళ్ళు పెట్టుకుని, వాళ్ళ భోజనం వాళ్ళు తయారు చేసుకుని అంతమంది వచ్చి వాళ్ళ బట్టలు వాళ్ళు కుట్టించుకుని, మరి చిన్న విషయం కాదు కదా. గొప్ప ఈ కాలంలో గొప్ప పరిణామం. సార్, కొత్తగూడెంలో ఎమ్మెల్యేగా మీరు గెలిచారు, ఒక సీట్ కైవసం చేసుకున్నారు, ఒక ఎమ్మెల్సీ కూడా మండలిలో మీకున్నది. తాజాగా జరిగిన మున్సిపాలిటీలో కొన్ని సీట్లు వచ్చాయి, దాంతోపాటు ప్రధానంగా మేయర్ సీట్ కూడా కైవసం చేసుకుంది. ఇక్కడి వరకే ఆగిపోతుందా? వచ్చే ఎన్నికల్లో కూడా ఈ యొక్క ప్రభావం ఉండబోతుందా? మనం ఇంకా పెద్ద స్థాయిలో కూడా ఎక్కువ స్థానాల్లో ఆశించవచ్చా కమ్యూనిస్ట్ పార్టీ నుండి? ఆశించడం తప్పేముంది, ఆశించాలి. ఆ ఆశని దాన్ని రియాలిటీ వాస్తవికతగా మలుచుకోవటం కోసం కృషి కూడా చేయాలి. కృషి చేస్తాం.
ఖచ్చితంగా. ఒకసారి సక్సెస్ అవుతాం, ఫెయిల్ అవుతాం, నష్టం లేదు కదా. మేము లక్ష్యం పెట్టుకున్నాం, హైదరాబాద్లో ఈసారి గెలవాల్సిందే, ఒకటో రెండో గెలవాలి. అన్ని కార్పొరేషన్లో ఇప్పుడు రామగుండంలో గెలిచాం, కరీంనగర్ కొద్ది తేడాతో పోయింది, ఖమ్మంలో రేపు గెలవాల్సిందే, వరంగల్లో గెలవాలి. దీనికి ఇది పట్టణాలు నగరాలకు సంబంధించి, అట్లే గ్రామాలకు సంబంధించి కూడా ఎంపీటీసీ జడ్పీటీసీలో మా లక్ష్యం ఉంది. తప్పులేదు, మేము ఇంతకుముందు ఒకప్పుడు ఉన్నాళ్ళమే కదా, మళ్ళీ ఆ వైపుగా కృషి చేస్తాం. దానికి ఇది ప్రేరణగా ఉంటుందని మేము భావిస్తాం. సార్ నెక్స్ట్ నిజంగా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి, ఆ తర్వాత ఇప్పుడు జిహెచ్ఎంసీ 3 విభాగాలుగా కార్పొరేషన్లు చేశారు. దీంట్లో మీ పాత్ర కానీ మీ వ్యూహం కానీ ఏమైనా లక్ష్యాలు ఉన్నాయా? వ్యూహాలు ఏముండవు, ప్రజల్లో పోవటం ఒకటే. ఓకే, ప్రజా సమస్యల మీద వ్యూహాలు ఎత్తుగాడలు అయ్యేదంటే లాంగ్ రన్లో పార్టీల విధానాలకు సంబంధించిన వ్యూహం ఎత్తుగాడు వేరు. ఇప్పుడు ఇందులో వ్యూహం ఏముంటుంది? ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల ఓట్లు పొందటమే వ్యూహం. రేపు భవిష్యత్తులో ఎలా ఉండాలి, కమ్యూనిజం అధికారంలోకి వస్తే ఏ ఏ వర్గాలను కలుపుకోవాలి, అవన్నీ ఆ వ్యూహాలు ఎత్తుగాడు వేరు. ఇక్కడ సింపుల్ సూత్రం ఏంటంటే ఇక్కడ పార్టీ కంటే కూడా మనం చేసే పోరాటాలు కూడా చూస్తారు. పార్టీ అభిమానం కొంత, దాన్ని వేసుకుని పోవాల్సిందే. సార్ లాస్ట్ క్వశ్చన్ సార్, కమ్యూనిస్టు ఎక్కడున్నారు? కమ్యూనిస్టు పార్టీల ప్రభావం లేదు, ఎర్ర జెండాకి ఇక అయిపోయింది, మొత్తం కాషాయ జెండా ఇక భవిష్యత్తు ఉందని బీజేపీ చేసిన ప్రచారం, అలాగే సోషల్ మీడియా కానీ చాలామంది మీకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలపై ఇక రాజకీయాల్లో కూడా వీళ్ళకు ప్రస్థానం ఉనికి లేదని చెప్పిన వాళ్ళకి చివరిగా ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు ఎవరు ఏం చేయలేరండి. వాళ్ళకి వాళ్ళ సొంత ప్రయోజనాలు కోరుకునే వాళ్ళు, ఆ పార్టీ అధికారం లేకపోతే ఆ పార్టీలను వదిలేసి ఇంకోవైపు వెళ్ళేవాళ్ళు, అటువంటి పరిస్థితులు కొన్ని పార్టీలు అంతర్ధానం అవుతాయి. మేము సిపిఐగా మా సొంత ప్రయోజనాలు కాదు, ప్రజల ప్రయోజనాలు కోరుకుంటాం. భవిష్యత్తు లేదని ఎందుకు? భవిష్యత్తు ప్రజలు ఉన్నంతకాలం మేము ఉంటాం. ప్రజల రాజకీయంగా లెక్కల విషయంలో, స్థానాల సంఖ్యల విషయంలో, స్థానాలంటే ఇప్పుడు కొద్ది పరిస్థితులు కూడా మారాలి. అంతే ఈ డబ్బు అనేది, ఈ కార్పొరేట్ పద్ధతుల్లో ఎన్నికలు, ధనస్వామ్యంతో కూడిన ఎన్నికలు, అది ఉన్నంతకాలం కొద్దిగా వెనకబడతాం. అంత చేసిన కొత్తగూడెంలో ఏం మీకు అనుకూలంగానే వచ్చినాయి కదా? వచ్చినాయి, అన్ని చోట్ల రాదు కదా. ఇప్పుడు అందుకని మాకు ఉన్న కొత్తగూడెం బలమైన సెంటరే, మిగిలిన చోట్ల కొద్ది ఓట్లు ఉంటాయి, ఆ ఓట్లు విలువ లేకుండా పోతుంది. అందుకని ప్రపోర్షనేట్ సిస్టమ్, దామాషా ప్రాతినిధ్యం, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు ఉంటే దాన్ని బట్టి మొత్తం కలిసి సీట్లు కేటాయిస్తే అప్పుడు ప్రతి ఓటుకి విలువ వస్తుంది. అది అప్పుడు వరకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఈలోపు మంచి జరిగిద్దాం చూస్తాం. కమ్యూనిస్టులు అందరూ ఒకటైతే ఇప్పుడు ఏంటంటే విడివిడిగా ఉంటున్నాం. సార్ ఇది ప్రతిసారి ప్రకటనలు చేస్తున్నారు, కమ్యూనిస్టు పార్టీలు ఏకం కావాలి, అందరూ ఒక చేటి మీద కావాలి, అందరూ ఐక్యం అయితే బలంగా ఉంటుందని కూడా మీరు మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, ప్రతి ప్రసంగంలో ఉంటుంది. కానీ ఈ ప్రాసెస్ అనేది అయితే మాత్రం కావట్లేదు. భవిష్యత్తులో అన్నీ కూడా ఒక తాటికి అయ్యి ఉమ్మడి పోరాటాలు కానీ ఉమ్మడి ఐక్య కార్యాచరణ మనం ఆశించవచ్చా? రావాలి ఎప్పటికైనా. ఇప్పుడు ఎందుకంటే అందరికి కలవాలని కోరుకుంటుంది, కానీ ఇటువంటి ఎన్నికలప్పుడు కలవలేకపోతున్నాం. ఎందుకంటే నీదో పార్టీ నాదో పార్టీ, సిద్ధాంతం ఒకటే అయినా ఇవన్నీ ఒకే పార్టీ అయినప్పుడు ఈ గొడవలు ఉండవు. అప్పటి వరకు ఐక్యత కోరుకుంటున్న ఈ భేదాభిప్రాయాలు, అప్పటికప్పుడు తాత్కాలిక ప్రయోజనాలు అవి కూడా పనిచేస్తాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తంగా సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గారితో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి దిశ.